అత్యంత పూజ్యులు, గౌరవనీయులైన మన అగ్రజులు శ్రీ రామ్నాథ్ కోవింద్ జీ, గౌరవనీయ సోదరులు శ్రీ భూపేంద్ర యాదవ్ జీ, నా ప్రియమైన సోదరీ సోదరులందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. ధన్యవాదాలు. And my very dear sisters and brothers, thank you. Some of you may not be knowing that India does not celebrate birthdays of people except those of Avatar Purusas like Krishna, Buddha, Lord Ram, Hanumanji, Nanak Dev, things, personalities of those that caliber. భారతదేశంలో అవతార పురుషులైన శ్రీకృష్ణుడు, బుద్ధుడు, శ్రీరాముడు, హనుమంతుడు, గురునానక్ జీ వంటి వారి ఔన్నత్యం గల వ్యక్తిత్వాలకు తప్ప మిగతా వ్యక్తుల పుట్టినరోజులను ఉత్సవంగా జరుపుకునేవారు కాదని మీలో కొందరికి తెలియకపోయి ఉండవచ్చు. ముఖ్యంగా మా ఇంట్లో మేము కాలేజీల్లో చేరడానికి దరఖాస్తులు నింపే వరకు పుట్టిన తేదీ అంటే ఏమిటో మేము గుర్తుంచుకునేవారం కాదు. ఎందుకంటే మన సంస్కృతి ఆది అంతములేని ఈ విశ్వంతో అంత చక్కగా అనునాదంలో ఉంది. కాబట్టి ఆరంభాన్ని ఉత్సవంగా జరుపుకునే ప్రశ్న ఎక్కడుంది? నిజానికి నేను వ్యాపారం చేసే రోజుల్లో అక్కడి వ్యక్తులు దాజీ వస్తారని తమ తమ గిఫ్టులతో సిద్ధంగా వేచి ఉండేవారు. నేను ఆ రోజు అక్కడికి వెళ్లకుండా వాళ్ళని ఆశ్చర్యపరిచేవాణ్ణి. అలాంటి ఆర్భాటాలకు నేను బిడియపడేవాడిని. ఇలాంటి ఉత్సవాల విషయానికొస్తే నేను దూరంగా పరిగెత్తాలనుకునేవాణ్ణి. కానీ ఇప్పుడు నాకు ఒక భిన్నమైన దృక్పథం ఏర్పడింది. ఇలాగైతే నేను మీ అందరినీ చూడగలుగుతాను, మీ అందరితో కలిసి ఉండగలుగుతాను, మీపై పనిచేయగలుగుతాను. ఆధ్యాత్మిక కార్యం కలిసి చేసినప్పుడు సులభతరం అవుతుంది. కాబట్టి నాకైతే ఇలా కలిసి ఉండడం వల్ల పని జరుగుతుంది. నేను మీకు ఎంతో కృతజ్ఞుడనై ఉంటాను. ఇందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. కొన్ని విషయాలు మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. ఎందుకంటే మన మంత్రి గారు శాఖాపరంగా పర్యావరణ, వాతావరణ మార్పు, కార్మికులు మరియు ఉపాధి శాఖ మంత్రి. ఆయనతో, సార్, ఈ ప్రాంతం ఒకప్పుడు ఒక్క చెట్టు సైతం లేని ప్రదేశమని, నీటి స్థాయి భూమట్టానికి 1800 అడుగుల క్రింద ఉండేదని చెప్పాలి అనుకుంటున్నాను. మా సత్సంగీయులకు తమ ఇంటి నుండి ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక సీసాలో గాని, ఒక గ్యాలన్ నిండా లేదా బకెట్ నిండా నీరు తెచ్చి, ఒక మొక్కను దత్తత తీసుకుని దానికి నీరు అందించమని వినయంగా అడిగేవాళ్ళం. వాళ్ళు అలా చేసేవారు. అలా 7-8 సంవత్సరాల లోపే చమత్కారం జరిగింది. ఇదంతా కూడా నా ప్రియమైన సోదరీ సోదరుల వల్లనే జరిగింది. అటువంటి శక్తి సామర్థ్యాలతో మరియు అంగీకార హృదయాల సహాయంతో మన దేశంలో ఏదైనా సాధించవచ్చు. కొన్ని అంగీకార హృదయాలు. స్వామి వివేకానంద అటువంటి ఒక 100 మంది కొరకు పరితపించేవారు. హార్ట్ఫుల్నెస్లో మనకు బహుశా కొన్ని వేల మంది ఉన్నారు. అలాంటి అంగీకారంతో పాల్గొనేవారిని చూస్తే సంతోషం కలుగుతుంది. వాళ్ళు కేవలం ఆధ్యాత్మికత అనే కాకుండా భారతదేశానికి అలాగే మొత్తం ప్రపంచానికే కొత్త భవిష్యత్తును సృష్టించేందుకై ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ ఈ ప్రపంచం మొత్తం ముందు ముందు ఒకే గ్రహం భూమాతలా, ఒకే కుటుంబంలా ప్రకాశిస్తే భారతదేశం ఈ ప్రపంచానికి ఒక కేంద్ర స్థానంగా ఉంటుంది. ప్రపంచానికి కేంద్రస్థానం
కేవలం ప్రాపంచిక సంక్షేమం కొరకు మాత్రమే కాదు. భౌతిక సంక్షేమం అవసరమే. ఆకలి కడుపులు ధ్యానించలేవు. ఆ రోజుల్లోనే స్వామి వివేకానందుల వారి మాటలను మీరు గుర్తుకు తెచ్చుకోండి. నా ప్రజలకు ఆధ్యాత్మికత అవసరం లేదు. వాళ్ళకి భగవంతుడు అవసరం లేదు. వాళ్ళకి ఆహారం కావాలి అని. ఇప్పుడు మనం ఆహారపు అవసరాన్ని అధిగమించాము. మనం వాటన్నింటినీ దాటి ముందుకెళ్ళగలం. మనం మన ప్రాథమిక అవసరాలను నెరవేర్చుకున్నాం. ఇక మనం ఆధ్యాత్మిక ప్రపంచంలో యాత్రకు తయారుగా ఉన్నాం. భారతదేశం ప్రపంచానికి ఆధ్యాత్మిక మూల కేంద్రంగా మారాలి. If any country has to survive without this base of spirituality, it will remain unstable. It has to have a fundamental base of spirituality, not of religion. ఏ దేశమైనా ఆధ్యాత్మిక ఆధారం లేకుండా మనుగడ సాధించాలంటే అది అస్థిరంగానే ఉంటుంది. ప్రాథమిక ఆధ్యాత్మిక ఆధారం అవసరం. మతపరమైన ఆధారం కాదు. మీరు మతాన్ని తీసుకొచ్చిన మరుక్షణమే అక్కడ గందరగోళం నెలకొంటుంది. మనం ఆధ్యాత్మికత ద్వారా ఐకమత్యాన్ని, సామరస్యతను, సమగ్రతను సాధించాలి. కొంతమంది ఆధ్యాత్మికతను, మతాన్ని పర్యాయ పదాలుగా భావిస్తారు. కానీ అవి అలా కాదు. మతం నమ్మకాలతో నిండి ఒక పిడివాదంగా ఉంటుంది. హిందువులు ఒక విధంగా, క్రైస్తవులు మరో విధంగా చెప్తారు. ఇస్లాం మరో విధంగా చెబుతుంది. అందరూ మిగిలిన వారి కంటే తామే గొప్పవారిగా భావిస్తారు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఐకమత్యం ఎలా కలుగుతుంది? ఆధ్యాత్మికత భగవంతుని తత్వాన్ని, దివ్యత్వాన్ని మనం అనుభూతి చెందేలా చేస్తుంది. నా అంతర్గత శాంతిని భంగం చేసేది ఏమిటి? నా అంతర్గత సామరస్యతను పటిష్టపరిచేది ఏది? ఇవన్నీ నేర్పిస్తుంది. అది మనకు నార్త్ పోల్ స్టార్ అంటే ఉత్తర ధృవతారగా మారుతుంది. అది ప్రయాణ దిక్సూచిలాగా మారుతుంది. అది మన హృదయ వాణిలా మారుతుంది. మన హృదయాంతరాళంలోని గురువుగా మారుతుంది. సహజ మార్గం యొక్క వాగ్దానం శిష్యులను తయారు చేయడం కాదు, మాస్టర్లను తయారు చేయడం. గురువులు దిగివచ్చి వారి మార్గదర్శకత్వంపై మనం ఆధారపడడం కాకుండా మన హృదయం సున్నితంగా, అత్యంత వివేచనాత్మకంగా మారి మనం ఏది మంచి, ఏది చెడు, అలాగే దానికి మించి కూడా తెలుసుకోగలుగుతాం. We develop the guts, the courage to follow what is right, what is dharma at any cost, come what may. మనం మంచిని, ధర్మాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుసరించడానికి అవసరమైన ధైర్యాన్ని పెంపొందించుకుంటాము. ఏది ఏమైనా సరే. సరైన దాన్ని చేయడానికి ఇటువంటి ధైర్యం అవసరం. ఆ విధంగా చేయడానికి మన హృదయంలో ఎంతో సున్నితత్వాన్ని కలిగి ఉండాలి. ఏదైనా చెడు పని చేయడానికి ముందే దాన్ని గురించి ఆలోచించినప్పుడే మన హృదయం లేదు, ఇది సరైంది కాదు అని భయంతో వణికిపోయేంతగా తయారవ్వాలి. నన్ను తరచుగా దాజీ జీవితపు ఉద్దేశం ఏమిటి అనే ప్రశ్న అడుగుతూ ఉంటారు. ఏకైక ఉద్దేశం ఏమిటంటే మన చైతన్యాన్ని ఎంత మేరకు విస్తరింపజేసుకోవాలంటే లయం చెందేంత స్వచ్ఛమైన చైతన్యాన్ని సాధించేంతగా అని నేను తరచూ చెప్తాను. ఇప్పటి వరకు నా అవగాహన ఇది. మళ్ళీ నేను ఆలోచించడాన్ని కొనసాగిస్తాను. లయావస్థ తర్వాత ఏమిటి అని. బాబూజీ మహారాజ్ లయం అనేది కేవలం ప్రారంభం మాత్రమే అంటారు. ఆత్మ పరమాత్మలో కలవడం కేవలం ప్రారంభం మాత్రమే, అది గమ్యం కాదు. నేను ఈ విషయాన్ని భండారా సందేశంలో తెలియజేశాను. That hydrogen, which is an explosive element, and oxygen,
that can fuel that explosive capabilities of the hydrogen. But when these two come together, becomes water, precious water, without which you cannot exist. హైడ్రోజన్ ప్రేలుడు స్వభావం గల మూలకం. ఆక్సిజన్ హైడ్రోజన్ యొక్క మండే స్వభావాన్ని మరింతగా పెంచుతుంది. అయితే ఇవి రెండూ కలిసినప్పుడు అది అమూల్యమైన నీటిగా మారుతుంది. అది లేకుండా మీరు జీవించలేరు. మన మధ్య గల విభేదాలు కూడా ఒక కొత్త మిశ్రమాన్ని లేదా అంశాన్ని తయారు చేయడానికి ఉపయోగపడాలి. వ్యక్తుల మధ్య గల ఐక్యత అనే సమ్మిశ్రమం ఒకరితో ఒకరు సామరస్యంగా కలిసి ఉండడం నేర్చుకున్న తరువాత అది ఒక స్థాయి నుండి మరొక స్థాయికి ఎదగడానికి దోహదపడుతుంది. చివరికి అనంతునితో అనుసంధానం అవ్వడానికి అర్హత పొందుతాం. ఈ ప్రపంచం నుండి, కుటుంబం నుండి పారిపోవడం అనేది పరిష్కారం కాదు. మీరు ప్రపంచంతో కలిసిపోవాలి. తద్వారా ఆ పని చేయడం ద్వారా భగవంతుని ప్రేమించగలుగుతాం. సాటి మానవుని ప్రేమించలేకపోతే మీరు భగవంతుని ప్రేమించలేరు. అక్కడితో కథ ముగిసినట్లే. సన్యాసి కావడాన్ని నా వరకు నేను ఒక పాపంగా భావిస్తాను. వాళ్ళు ప్రేమించడం ఎలాగో తెలుసుకోలేరు. అది అసహజమైన జీవన విధానం. అంత గొప్ప స్వామి వివేకానంద కూడా తన 36వ ఏట ప్రశ్నించినప్పుడు ఆయనను కొంతమంది పాశ్చాత్య శిష్యులు వేళాకోళం చేసేవారు. నాకిప్పుడు వివాహం చేసుకోవడానికి వయస్సు మీరిపోయింది. ఒకవేళ నేను చిన్నవాణ్ణి అయి ఉంటే వివాహం చేసుకుని ఉండేవాణ్ణి అని ఆయన అనేవారు. ఆయన జీవితపు ఆఖరి దశలో ఆయన విఘ్నత ఆ విధంగా ఉండేది. ఆయనకు తాను ఎప్పుడు చనిపోతారో కూడా తెలుసు. We must lead a natural life. Consciousness can develop, can be refined, can be purified only and only through dhyana, and only through our daily practice of cleaning. There is no other way. We should not miss a single element of our practice. మీరు సహజ రీతిలో జీవితాన్ని గడపాలి. కేవలం ధ్యానం, రోజూ చేసుకునే నిర్మలీకరణ ద్వారా మాత్రమే మన చైతన్యం అభివృద్ధి చెందుతుంది, మెరుగుపడుతుంది, శుద్ధీకరించబడుతుంది. ఇది తప్ప మన చైతన్య విస్తరణకు మరే ఇతర మార్గం లేదు. మన సాధనలోని ఏ ఒక్క అంశాన్ని మనం విస్మరించరాదు. సామూహిక సత్సంగాలకు వ్యక్తిగతంగా హాజరు కావడం అత్యంత కీలకమైన అంశం. వ్యక్తులుగా విడివిడిగా ధ్యానం చేసినప్పుడు ఆకర్షించబడే దైవకృప కన్నా అందరూ కలిసి ధ్యానించినప్పుడు ఏర్పడే ఈ ఎగ్రిగోర్ అంటే సామూహిక ప్రభావం వేరే స్థాయిలో ఉంటుంది. ప్రపంచ నలుమూలల నుండి ఈ భండారాలో పాల్గొంటున్న వారందరికీ నా విన్నపం ఏంటంటే, దయచేసి సామూహిక సత్సంగాలకు వ్యక్తిగతంగా హాజరవ్వడానికి ప్రయత్నించండి. ఆ సామూహిక ధ్యాన ప్రభావం వాతావరణంలో ఒక ప్రకంపన స్థాయిని సృష్టిస్తుంది. ప్రాణాహుతి ప్రభావం వలన ఆ ప్రకంపన స్థాయి మన శరీరంలోని ప్రతి కణాన్ని, ప్రతి అణువును ప్రభావితం చేస్తుంది. ప్రాణాహుతి ప్రసారం లేకపోతే సామూహికంగా ధ్యానం చేయమని నేను మిమ్మల్ని బలవంతం చేయను. సహజ మార్గంలోని చమత్కారం కేవలం ప్రాణాహుతి ప్రసారమే. ఈ పద్ధతిలో ప్రాణాహుతి ప్రసారం కనుక లేకపోతే ఇది కూడా మిగిలిన ఇతర వ్యవస్థల వంటిదే అవుతుంది. మన 2 పాఠశాలలు, చెన్నైలోని ఒమేగా పబ్లిక్ స్కూల్, కాన్హాలోని హార్ట్ఫుల్నెస్ ఇంటర్నేషనల్ స్కూల్ భారతదేశంలోనే ఉత్తమ పాఠశాలలుగా గుర్తింపు పొందాయి. తెలంగాణ రాష్ట్ర 10వ తరగతి ఫలితాల్లో మొదటి 10 ర్యాంకులు సాధించిన 50 మంది విద్యార్థుల్లో 12 మంది మన కాన్హాలోని హార్ట్ఫుల్నెస్ విద్యాలయానికి సంబంధించిన వారే. ఈ ఫలితాలు మన విద్యాలయాల సమర్థతకు నిదర్శనం.
మొన్ననే ఇక్కడ యూనివర్సిటీ తరగతుల ప్రారంభానికి అవసరమైన తుది ఆమోద పత్రం కూడా మనకు లభించింది. అలాగే నైపుణ్య శిక్షణ తరగతుల నిర్వహణకు కూడా మనకు మొన్ననే అనుమతి లభించింది. ప్లంబింగ్, కరెంటు పనులు, రంగులు వేయడం, వడ్రంగం, తోటలు, వనాల సంరక్షణ పనులు, మొక్కలకు అంటుకట్టే విధానం అంటే గ్రాఫ్టింగ్, ఇలా వివిధ రంగాల్లో ఆసక్తి కలిగిన వ్యక్తులకు మనం నైపుణ్యంతో కూడిన శిక్షణను అందిస్తాము. ఇవన్నీ మనకు పర్యావరణాన్ని మెరుగుపరిచేందుకు ఉపకరిస్తాయి. భారతదేశంలోని చాలా కేంద్రాలు దీన్ని ఒక సమిష్టి కృషిగా చేపట్టవచ్చు. అలాగే మీరు కూడా వ్యక్తిగతంగా మీ స్వంత వ్యాపారాన్ని మొదలుపెట్టవచ్చు. మొక్కలను మార్పిడి చేయగల సాంకేతిక పద్ధతుల్ని కూడా నేర్చుకోండి. ఉదాహరణకి, రహదారి పక్కనున్న వృక్షాలను తరలించి వేరొక చోట నాటడంలో మనం 95% కన్నా ఎక్కువగా విజయవంతం కాగలిగాం. అలాగే చాలామంది ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టాలని నేను ఆశపడుతున్నాను. ఎన్నో నవీకరణలు అందుబాటులోకి వస్తున్నాయి. నూతన సాంకేతికత అయిన గ్రాఫ్టింగ్ అంటే అంటు కట్టడం అనే పద్ధతి గురించి మీలో ఎంతమందికి అవగాహన ఉందో నాకు తెలియదు. ఉదాహరణకు, వంగ మొక్కలు. ఇలాంటి ఆధ్యాత్మిక పర సమావేశం సందర్భంలో ఈ వ్యాపార సంబంధమైన ఉదాహరణ ఇవ్వడం బాధాకరమే కానీ, అది కూడా మన నిత్య జీవితంలో అవసరమైన విషయమే. ఈ సందర్భంలో దీని గురించి మాట్లాడకపోతే, అంటే అందరూ నేర్చుకోవడానికి, అనుసరించడానికి, మీరు ఒక రైతు కాకపోయినా కూడా ఇది ఒక మంచి అవకాశం. కాన్హాలో మనం 2 విషయాలపై చాలా విజయవంతంగా ప్రయోగాలు చేశాము. టర్కీ బెర్రీ అంటే పెద్ద వంకాయ గురించి మీకు తెలుసు. తమిళనాడులో ముఖ్యంగా పెరుగన్నంలోకి వాళ్ళు దీంతో ఎంతో రుచికరమైన పచ్చళ్లను తయారు చేస్తారు. ఆ వంగజాతి మొక్కలు చాలా బలమైన వేళ్లను కలిగి ఉంటాయి. అవి సాధారణ వంగజాతి కంటే కూడా బలంగా ఉంటాయి. మీరు కనుక ఏదైనా హైబ్రిడ్ వంగజాతిని దానిపై గ్రాఫ్టింగ్ చేస్తే అది మొత్తం సమీకరణాన్ని మార్చివేయగలదు. ఉదాహరణకు, సాధారణ వంగజాతి ఒక ఎకరానికి 10 నుండి 20 టన్నులను ఉత్పత్తి చేయగలిగితే, ఈ గ్రాఫ్టింగ్ చేయడం వల్ల 60 నుండి 80 టన్నుల ఉత్పత్తి ఒక్క ఎకరా నుండి పొందగలం. అప్పుడు మీరు ఆ రైతు యొక్క ఆదాయాన్ని ఊహించుకోండి. ఇదే విధంగా టొమాటో మొక్కను సాధారణ వంకాయ మొక్కకు అంటుకడితే, ఈ వంకాయ మొక్క బలమైన వేర్ల వ్యవస్థ ద్వారా భూమిలోని సారాన్ని, పోషకాలను వాటికి ఉన్న ఫలాలలోకి, కాయలలోకి పీల్చుకోగలుగుతుంది. ఇటువంటి చాలా ప్రయోగాలు ఇక్కడ జరుగుతున్నాయి. మీరు నర్సరీని సందర్శించి వీటి గురించి మరింత తెలుసుకోవచ్చు. మీరు ఒక 5 వంకాయ, 5 టొమాటో మొక్కలను ఇంటి ఆవరణలో నాటుకుంటే మీరిక ఎప్పటికీ ఈ కూరగాయలు కొనడం అవసరం ఉండదు. ఈ అంటుకట్టిన 2 మొక్కల వల్ల మరో ప్రయోజనం కూడా ఉంది. ఇవి ఇతర మొక్కలలాగా 2 లేక 3 నెలల పంట కాదు. కనీసం 1 సంవత్సరం పాటు దిగుబడి అందిస్తాయి. కనుక మీరు రైతు కాకపోయినా ఇక్కడ నర్సరీని సందర్శించి కొత్త విషయాలు తెలుసుకోండి. ఇక మన విశ్వవిద్యాలయంలో 3 కోర్సులను వెంటనే మేము ప్రారంభిస్తున్నాము: అగ్రికల్చర్, హార్టికల్చర్ మరియు ఎడ్యుకేషన్. మీ పిల్లలు ఈ కోర్సులను చదవాలి అనుకునేవాళ్ళు కాన్హాలో చదవడం వాళ్ళకి ప్రయోజనం కలుగుతుంది అని మీరు భావిస్తే ఈ కోర్సుల్లో చేరవచ్చు. ఇప్పుడు అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఇంతటితో నా ప్రసంగం ముగిసింది. మీరంతా ఇక్కడకు వచ్చినందుకు నా ధన్యవాదాలు.